అది నా మొబైల్. డోంట్ టచ్. నా తంటాలేవో నేనే పడతాను. అస్సలు మీరు నన్ను పట్టించుకోవద్దు. హవేలీకి మాధురిని చూడాలి అర్జెంటుగా. మాధురత్తయ్య, మాధురి, మాధురి, ఇలా ఉన్నవే? నీకేం కాలేదు కదా? క్షేమంగానే ఉన్నావు కదా? నీకేదో అయిపోయిందని నాకు పీడకలొచ్చింది, టెన్షన్ పట్టుకుంది. హడావిడిగా ఎప్పుడే బయలుదేరుతున్నాను. నువ్విలా టెన్షన్ పడుతున్నట్టు నాకు కలొచ్చింది. అందుకే కనపడి వెళ్దామని వచ్చాను. ఇలా కూర్చో. మంచి పని చేసావే. నువ్వే వచ్చి నా దిగులు తగ్గించావు. దిగులెందుకక్కా? కొమ్మకు పూసిన పువ్వు శాశ్వతంగా కొమ్మకే ఉండదు. ఎప్పుడో అప్పుడు రాలిపోతుంది. తలలో పెట్టుకున్న పువ్వు ఎప్పటికీ తాజాగా ఉండదు, వాడిపోతుంది. మనిషి జీవితమూ అంతే. నువ్వలా మాట్లాడకూడదే. నీకేం కాదు, ఏం కాకూడదు కూడా. బతకాలన్న ఆశ నాకు ఉంటుంది. కాని ఆ దేవుడు అవకాశం ఇవ్వాలిగా. నా జీవితంలో ఇక నేను వేయాల్సిన అడుగులు ఎన్నో లేవు. నా గమ్యం దగ్గర పడింది. అక్క, బాధపట్టం కాదు నువ్వు చేయాల్సింది. దిగులు పడుకు మాధురి. నువ్వు పోయినా నీ బాధ్యతల్ని నేను తీసుకుంటాను అంటూ నాకు ధైర్యం చెప్పటం. ఈ క్షణంలో నేను చనిపోయినా పర్వాలేదు అన్న ధైర్యాన్ని నాకివ్వటం. ఆప్యాయంగా నన్ను సాగనంపటం. నాకు కావాల్సింది ఇది. నేను కోరుకున్నట్టే చేస్తానని నాకు మాటివ్వు. అక్క, నేనున్నన్ని రోజులు హ్యాపీగా ఆనందంగా గడిపేద్దాం. ఇలా ఏడుపులు కన్నీళ్లతో టైం వేస్ట్ చేసుకోవద్దు, సరేనా? మరా కళ్ళు తుడుచుకో. అక్క, నాకు నీ చేతి కాఫీ తాగాలనుంది. అదెంత భాగ్యమే. ఒక్క నిమిషం, ఇప్పుడే ఇప్పుడే పట్టుకొస్తాను. సంధ్య, ఎలా ఉన్నావు? బావున్నానత్తయ్య. మృణాల్ని అలా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయేసరికి భయమేసింది. ఇంతవరకు ఎప్పుడూ జబ్బుపట్టు మనిషి కాదు. చేసిన పాపాలు ఊరికే పోవు, ఇలానే వెంట పడతాయి. నా విషయంలో కూడా అదే జరుగుతోందా? మృణాల్నితో మీరెందుకు పోల్చుకుంటారు? పాపం ఎవరు చేసినా పాపమే కదా, ఫలితం ఒకటే కదా. అది కాదు మాధురి గారు, మా ఉద్దేశం. నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు రాజావారు.
మృణాలిదేవి చెడ్డదే కావచ్చు, అంత మాత్రం చేత ఆమె మీద జాలిపడకూడదు అంటే ఎలా? నేను జబ్బుపడ్డ దగ్గర నుండి ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే నాకెందుకో టెన్షన్గా బాధగా అనిపిస్తుంది. ఏంటి మీటింగ్ పెట్టారు? ఏదైనా సీరియస్ ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నారా? ఎవరి గురించి? నా గురించి కాదు కదా? చెప్పండి రాజావారు. నీ గురించే. అవునా? తిట్టుకుంటున్నారా? ఎందుకు తిట్టుకుంటాం మృణాల్ని? మరి సన్మాన సభ పెట్టారా? కాదు, సంతాప సభ పెట్టాం. అదే మృణాల్ని, నిన్న సడన్ గా స్పృహ తప్పి పడిపోయావు కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నావు. ఓహో, అంతేనా? అదేమంత పెద్ద విషయం కాదు. ఇక్కడున్నావా? వీడొకడు మళ్ళీ వచ్చాడు. నా చుట్టూ తిరగడం తప్ప వీడికి వేరే పని లేదా? ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావేంటి? రా, బయలుదేరు. ఎక్కడికి? ఎక్కడికేంటమ్మా? నిన్న డాక్టర్ గారు ఏం చెప్పారు? హాస్పిటల్కి వస్తే ఈరోజు సిటీ స్కాన్ చేద్దామన్నారా? ఇప్పుడు నాకేమైందని నిక్షేపంలా ఉన్నాను. వెళ్ళి నీ పన్ను చూసుకో. ప్రాబ్లం ఏమి లేకుండానే నిన్న కళ్ళు తిరిగి పడిపోయావా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? రాజ్ కుమార్ అంకుల్, రాజ్ కుమార్ అంకుల్. వస్తున్నా చినరాజా వారు. కార్ రెడీ చేశారా? ఓ ఎప్పుడో. అమ్మా రామ్మా వెళ్దాం. నేను రాను. అదేంటమ్మా, డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. అయితే ఓ పని చెయ్యి. నా బదులు ఆ రాజ్ కుమార్ని తీసుకెళ్లి సిటీ స్కాన్ చేయించు. వామ్మో, స్కాన్ చేస్తే నాకు బ్రెయిన్ లేని విషయం బయటపడిపోతుందిగా. ఉన్న ఉద్యోగం ఊడిపోతుందేమో. అమ్మో, నేనే. అమ్మా జోక్ చేయకు, ఐఎమ్ సీరియస్. చంపుకు తింటున్నాడు. స్కానింగ్ లో నాకు గతం గుర్తులేని విషయం వీళ్లకు బయటపడిపోతే చాలా డేంజర్. ఎలాగోలా వదిలించుకోవాలి. నేను చాలా సీరియస్ గానే అడుగుతున్నాను. మా కోడళ్ళు ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి ఒక్కసారైనా దగ్గరుండి వీళ్ళని చెకప్ కి తీసుకెళ్ళావా? చెప్పరా? ఏమ్మా, తీసుకెళ్ళాడా? మొహమాట పడకండి, ఓపెన్ గా చెప్పండి. ఎరా, ఇదేనా నీ బాధ్యత? భార్యల హెల్త్ గురించి నువ్వు అస్సలు పట్టించుకోవా? రాజావారు, ఒకసారి లేవండి. ఎరా, కనీసం ఒక్కసారైనా మీ నాన్నగారిని దగ్గరుండి తీసుకెళ్ళి హెల్త్ చెకప్ చేయించావా? ఇదేనా కొడుకుగా నీ బాధ్యత?
అమ్మ తర్వాత నీకు అమ్మలాంటిది. పాపం క్యాన్సర్తో బాధపడుతోంది. మీ చిన్నమ్మని ఏ రోజైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళావా? అసలు ఆ ఆలోచనైనా నీకొచ్చిందా? అమ్మా, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అవును, అన్నీ తెలిసే మాట్లాడుతున్నానురా. అందరి గురించి తెలిసే మాట్లాడుతున్నాను. నా ఒక్కదాని గురించి నువ్వేం స్పెషల్ కేర్ తీసుకోనక్కర్లేదు, ఆరాటపడక్కర్లేదు. నాకెలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. నేనేం బాధపడ్డం లేదు. వెళ్ళు, నన్ను విసిగించుకో. హాయిగా సరదాగా నా వాళ్లతో మాట్లాడుకుంటున్నాను. నువ్వు డిస్టర్బ్ చేసావు. అవునమ్మా, మీరు జ్యూస్ తాగాల్సిన టైం అయినట్లుంది. తాగేమత్తయ్యా? చూసారా చూసారా, మీరు మా అమ్మ నాశనం కోరుకున్నా తను మాత్రం మీ మంచి కోరుకుంటుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మా అమ్మ మంచి కోరుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకోమని చెప్పండి. చెప్పండి. రాజావారు, ఆవిడే కాదు, మా అమ్మ కూడా మీ భార్యే. ఆవిడ మీద చూపించే ప్రేమలో సగమైనా మా అమ్మ మీద చూపించండి. రే సందీప్, నువ్వు మాట్లాడుతుంది ఎవరితోనో తెలుసా? నాకు తెలుసమ్మా, నువ్వే సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. రాజావారు, చూస్తున్నారుగా మా అమ్మ మంచితనం. చూస్తున్నారుగా మా అమ్మ మీ మీద చూపిస్తున్న ఆపేక్ష. చెప్పండి, మీరైనా ఆవిడికి చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి ప్లీజ్. చిన్నమ్మా, మా అమ్మ చెప్పింది కదా, నిన్ను కూడా దగ్గరుండి డాక్టర్కి చూపిస్తాను. నిజంగా, ఐ స్వేర్, ఐ మీన్ ఇట్. నువ్వైనా మా అమ్మకు చెప్పు, నాతో హాస్పిటల్కి రమ్మని చెప్పు ప్లీజ్. అక్క, సందీప్ అంతగా అడుగుతున్నాడు, ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా? థ్యాంక్స్ చిన్నమ్మా. నా బాధ నీకేం తెలుసు తల్లి? వీడు వదిలిపెడితే బావుండు. రచ్చ రచ్చ చేస్తున్నాడు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా. రే, నాకు గతం గుర్తులేదని తెలిస్తే ఆటాడిస్తావురా. నాకు తెలుసు. ప్లీజ్ అమ్మా. మేడం, పాపం చిన్నరాజావారు మీకోసం ఎంత టెన్షన్ పడుతున్నారో చూడండి. అవునక్క, హాస్పిటల్కే కదా, వెళ్ళిరా. అమ్మా రామ్మా, నా మాట వినమ్మా ప్లీజ్. చెప్పండి. వెళ్ళండి వెళ్ళండి తయ్య. రామ్మా. రామ్మా. దేవుడా, నువ్వే కాపాడాలి. హాయ్ అత్తయ్య. ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది?
శశిరేఖ వచ్చేసావా? మీరు పిలవటం నేను రాకపోతున్నా. థ్యాంక్ యూ. మీరు కాస్త ఒళ్ళు చేశారు. నిజంగానా? నేను లావయ్యానా? లావంటే లావు కాదు, కాస్త నిండుగా కనిపిస్తున్నారు. కరెక్ట్ గా చెప్పారా మావయ్య గారు? మీకు కూడా అలాగే అనిపించిందా? అత్తయ్య, నేనెవరో ఎవరికి తెలియదు కదా, పరిచయం చేయరా? ఆ, శశిరేఖ అని వైజాగ్లో ఉంటుంది. నాలాగే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అంతేనా? అలాగేనా పరిచయం చేసేది? నీ కాబోయే కోడల్ని అని చెప్పరా? అవును. నాకు కాబోయే కోడలు. అమ్మా, అత్తయ్య, సందీప్. యా, వావ్, వాట్ ఎ హ్యాండ్సమ్ గాయ్. ఫోటోలో కన్నా చాలా బాగున్నాడు అత్తయ్య. మీలాంటి హంగ్ దొరకడం ఐఎమ్ వెరీ లక్కీయా. హాయ్ మై డియర్ సిస్టర్స్. ఇప్పటి వరకు మీరిద్దరు, ఇక నుండి మనం ముగ్గురం. అన్నీ తెలిసే పెళ్లికి రెడీ అయ్యా. ఎందుకంటే సందీప్ ఫోటో చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఏం మ్యాజిక్కో ఏంటో, అతని మాయలో పడిపోయాను.
దొంగ కోళ్లు పట్టేవాళ్ళ ఉంటాయి గాని అందులో ఏదో తెలియని అట్రాక్షన్ ఉంది, కిక్ ఉంది. మీరు సందీప్ని లవ్ చేసే కదా పెళ్లి చేసుకున్నారు? సందీప్, నీతో లవ్లో పడ్డాక అసలు నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. అందుకే పెళ్లికి ముందే నీతో ఉండాలనిపించి ఇలా నీ దగ్గరకొచ్చేశాను. శశి, జర్నీ చేసి అలసిపోయినట్లున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకుంది గాని రా. రాజ్కుమార్, ఆ మేడం. చిన్న మేడం లగేజీ కారులో ఉన్నట్లుంది, లోపల పెట్టించు. అలాగే మేడం. మీతో పాటే వస్తాను, మీతో పాటే ఉంటాను.